విడిచిపెట్టి రాజాతి రాజుకు నన్ను నేను సమర్పించుకుని ఉన్నాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఛీ, ఆ రాజు నాకు శత్రువు. అతని చట్టం అన్నాను నాకు విరోధము, నాకు అసహ్యము. నిన్ను బాధించడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఓ లూసిఫర్, జాగ్రత్త! నేను రాజమార్గములోను పవిత్ర మార్గములోను ఆయన సేవలో ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను ఏమీ చేయలేవురా. సమస్త దుష్టేంద్రుల మీద సాక్షినై చెప్తున్నాను, నువ్వు ఇక్కడే చస్తావురా. నేనిప్పుడు నీతిమంతుడిగా మార్చబడ్డాను. నీతిమంతుడు 7 మార్లు పడినను నా దేవుడు మరలా తిరిగి లేస్తాడని నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు నన్ను ఏమీ చేయలేవురా. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నన్ను ఏమీ చేయలేవు. నా దేవుడు ఆనాడు సిలువలో సాతాను తలను చితికి తక్కి ఉన్నాడు. నేను నీ తోకని కట్ చేస్తాను రా. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఈ లోకంలో ఆయన ప్రేమిస్తున్న బిడ్డలమైన మనపైన ఎలాంటి అపవాది శక్తులు ఎదురైనప్పుడు యేసు నామములోనే వాటిని మనము జయించగలుగుతాము. అలా బయలుదేరిన క్రైస్తవునికి నిరీక్షకుడు తోడవుతాడు.